చేసుకుందాం. మనం ఎవరి సంబంధులుగా ఉన్నాం? ఈనాడు చాలా మంది భూమి మీద దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా ఎవరి సంబంధులుగా ఉన్నాం? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి వారిని, లేదంటే దేవుని అనుసరించి నడుచుచున్నటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారిని ఎవరినైనా సరే దేవుని మందిరానికి వచ్చిన వారిని అడిగితే వారు ఏమంటారు? నువ్వు ఎవరి సంబంధివి అంటే ఏమంటాం? చెప్పాలి. నువ్వు ఎవరి సంబంధివి అంటే ఏం చెప్తావు? దేవుని సంబంధం అనే చెప్తాం. కానీ మన వాక్యము ద్వారా మనం సరి చేసుకోగలిగితే, వాక్యము ద్వారా మనం పోల్చుకోగలిగితే, లేదంటే వాక్యము ద్వారా మన జీవితంలో మన లోపాలని వాటన్నిటిని కూడా మనము ఒక్కసారి అర్థంలో మన ముఖాన్ని చూచుకున్నట్టుగా చూసుకోగలిగితే, మనం ఏమై ఉన్నామో వాక్యమే మనకు తేట తెల్లగా తెలియపరుస్తుంది. ఈ బాహ్య రూపాన్ని సరిదిద్దుకోవడానికి, లోపం ఎక్కడైతే ఉందో, లేదంటే ముఖంలో ఉందో, తల దూకోవడంలో ఉందో, లేకపోతే డ్రెస్సింగ్ విధానంలో ఉందో, ఎక్కడుందో సరి చేసుకోవడానికి మనకి అర్థం ఏ రీతిగా అయితే, బాహ్య రూపాన్ని చూడటానికి అర్థం ఏ రీతిగా అయితే ఉపయోగపడుతుందో, మన అంతరంగికమైనటువంటి స్థితిని చూడటానికి, మనం క్రీస్తు స్వారూప్యంలో ఉన్నామో లేమో పరీక్షించుకోవటానికి, పరిశీలన చేసుకోవటానికి, ఒకవేళ ఆ స్వరూపంలో లేకపోతే మార్చబడటానికి, మనలను దిద్దేది, మనలను సరిచేసేది, మనలను యోగ్యులుగా నిలవబెట్టేది ఏంటంటే దేవుని వాక్యమే. మన ఆత్మీయ జీవితాలని కట్టేది, మన జీవితాలని సరిచేసేది. బాహ్య పురుషుడు కృషించిపోయినా సరే అంతరంగిక పురుషుడు దినదినము కూడా వర్ధిల్లునట్లుగా చేసేది సజీవమైనటువంటి దేవుని వాక్యం మాత్రమే. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ప్రతి క్షణం తెలుసుకోవాలి అంటే ఎక్కడికో వెళ్ళిపోవలసిన పని లేదు. టీవీ ఆన్ చేసి ఏదో వినాల్సిన పని లేదు, లేకపోతే ఇంకేదో చేయాల్సిన పని లేదు. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మనము దేవునిలో ఎలా నడుస్తూ ఉన్నాం, ఎలా ఆత్మ సంబంధంగా మనం కట్టబడ్డాం, అసలు దేవుడు ఆశించినట్లుగా మనం బ్రతుకుతున్నామా లేదా అనేటువంటిది మనం పరీక్షించుకొని సరిచేసుకోవాలి అంటే దేవుని వాక్యము దగ్గరికే రావాలి. దేవుని వాక్కు దగ్గర కూర్చొని మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే వాక్యమై ఉన్న దేవుడు వాక్యము ద్వారా మన లోపములను ఎత్తి చూపిస్తాడు. వాటిని మనము సరిదిద్దుకోగలిగితే మనము ధన్యులమైపోతాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవునిని అనుసరించి నడుచుచున్నటువంటి మనము, దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము, అసలు మనం దేవుని సంబంధులుగానే ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అదేంటండి, లోకానికి వేరైపోయాం కదా, రక్షణ పొందాం కదా, పరిశుద్ధాత్మను పొందుకున్నాం కదా, క్రీస్తుతోనే నడుస్తున్నాం కదా, దేవుడు చెప్పిన వాటన్నిటిని కూడా అనుసరించి నడుచుతున్నాం కదా, ఇంకా ఏంటండి అటువంటి ప్రశ్న అని అడిగితే, ఇప్పుడు మనం చదవబోయే మాటల ద్వారా మనకు ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఆ మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి. దేవుని మాటలు అసలు నిజమే కదా, నేను ఎవరి సంబంధిగా ఉన్నాను అని ఆలోచనలో పడేస్తే మనం తీసుకొని వెళ్ళి, బాప్తీసం పొందినంత మాత్రాన, పరిశుద్ధాత్మను పొందినంత మాత్రాన, దేవుడు చెప్పినటువంటి ఈవులను లేదంటే ఆజ్ఞలను అనుసరించి నడిచినంత మాత్రాన నువ్వు దేవుని పోలికగా మారిపోయావని భ్రమపడవద్దు. దేవుని అనుసరించి నడుచుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నానని భ్రమపడిపోవద్దు. కానీ నిజముగా ఆ రీతిగా నేను నడుచుకుంటున్నానా లేనా అని నీ క్రియల ద్వారా నువ్వు తెలుసుకోవాలి. యోహాను భక్తుడు రాస్తాడు కదా, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనియొద్దు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు గనుక నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడే. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. చెప్పండి, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అయితే ఇక్కడ ఎవరైతే పాపము చేసేవారుగా ఉంటారో క్లియర్గా చెప్తున్నాడు కదా, అపవాది ఏమై ఉన్నాడంట, పాపము చెయ్యువాడుగా ఉన్నాడు గనుక పాపము చెయ్యువాడు కూడా ఎవడు సంబంధి
అక్కడే ఉంది మాటలు క్లియర్గా ఉంది. 7వ వచనం 8వ వచనం మొదట చదువుతున్నాను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మనమొకరిని ఒకడు ప్రేమింపవలను అన్నదియే మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుణ్ణి చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుక అతనిని చంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అపవాది సంబంధులు ఎవరో దేవుని సంబంధులు ఎవరో క్లియర్గా దేవుని వాక్యమే మనకు తేటతెల్లగా తెలియపరుస్తూ ఉంది. అపవాదిగాడు అనాది కాలము నుండి పాపము చేయువాడిగా ఉన్నాడు కనుక పాపము చేసేవాడు ఎవరు సంబంధి అంటే అపవాది సంబంధి. వాడు దేవుని సంబంధి కాదు, వాడు అపవాది సంబంధి. ఎందుకంటే వాడు కూడా పాప స్వభావమును కలిగి ఉన్నాడు గనుక. వాడు మార్పు చెందినట్టుగా కనబడుతున్నాడు కానీ వాడి క్రియలు పాప క్రియలుగా ఉన్నాయి. వాడి క్రియలు అన్యాయము జరిగించేవిగా ఉన్నాయి. వాడి క్రియలు చెడ్డవిగా ఉన్నాయి. దేవునికి బాధ కలిగించేటువంటివిగా ఉన్నాయి. ఆయాసాన్ని కలిగించేటివిగా ఉన్నాయి. దుఃఖాన్ని కలిగించేటివిగా ఉన్నాయి. కనుక వాడు ఆత్మచేత నింపబడిన, దేవునితో నడిచిన, దేవుని ఆజ్ఞలను గైకొనినా వాడి క్రియలు సరిగా లేవు గనుక, వాడి క్రియలు దేవుని దృష్టికి నీతిగా లేవు గనుక, వాడి క్రియలు దేవుని దృష్టిలో పాపపూరితమైనటువంటివిగా ఉన్నాయి గనుక వాడు ఎవడి సంబంధి అంటే అపవాదిగాడి సంబంధి. యేసు ప్రభుని వెంబడించడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు కదా, యవనస్తుడు. ప్రభా నిన్ను వెంబడించాలనుకుంటున్నానంటే ప్రభు ఏమంటాడు? నువ్వు నన్ను వెంబడించు మంచిదే కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. అంటే ఏంటి కొదువుగా ఉంది? నేను బాల్యము నుండి ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నడుచుకుంటున్నానని వాటన్నిటి గురించి చెప్పాడు. అయినా సరే నీకొకటి కొదువుగా ఉందని ప్రభు చెప్పాడు. అంటే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి నడుచుకుంటున్నాడంటే గాని తన జీవితంలో ఏదో ఒక లోపం ఉంది, తన జీవితంలో ఏదో ఒక లోటు ఉంది. ఆ లోటును బట్టి ఆ వ్యక్తి దేవుణ్ణి వెంబడించటానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈనాడు ప్రభునందు ప్రియులారా, మనము దేవుని పిల్లలముగా పిలువబడాలి అంటే ఆయన ఉన్నట్టుగానే మనము కూడా ఉండాలి. ఆయన ఎటువంటి క్రియలు కలిగి ఉన్నవాడిగా ఉన్నాడో మనమును కూడా అటువంటి క్రియలనే కలిగిన వారుగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే ఆయన నీతిమంతుడై ఉన్నట్టు మనమును కూడా నీతిని జరిగించే వారుగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు మనమును కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. ఆయన పరిపూర్ణుడై ఉన్నట్టు మనమును కూడా పరిపూర్ణులుగా మారాలని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే ఈ మాట చెప్తా ఉన్నాను, మనము దేవుని సంబంధులం అని చెప్పుకుంటే ఆయన ఎలా ఉన్నాడో మనమును కూడా అలాగనే కనిపించాలి. ఆయన క్రియలు మనలో కనిపించాలి, ఆ నడవడిక కనిపించాలి, ఆ ప్రవర్తన కనిపించాలి. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడై ఉండి కూడా సమస్త మానవాల్ని రక్షించుట కొరకు దీనునిగా ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. విధేయత కలిగిన వానిగా వచ్చాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకుంటాం. అటువంటి లక్షణాలు మనలో కనబడుతున్నాయా? దీనత్వం ఉండదు, విధేయత ఉండదు, లోబడటం అనేది ఉండదు. ఆ గర్వం, అధికారాన్ని బట్టి ఏముంటది? అతిశయం అనేది ఉంటది, గర్వం అనేది ఉంటది. ఏది ఉండకూడదు అది కనబడతా ఉంది, ఏది ఉండాలో అది మానవుల్లో ఉండటానికి వీలు లేకపోతా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆయన ఏ రీతిగా ఉన్నాడో
మనమును కూడా అదే రీతిగా ఉండాలి. ఆయన ఎటువంటి క్రియలు కలిగిన వాడిగా ఉన్నాడో, ఎటువంటి సద్గుణములను కలిగిన వాడిగా ఉన్నాడో, మనమును కూడా అటువంటి గుణములనే కలిగిన వారిగా మనం ఉండాలని వాక్యం చెప్తుంది. దీనిని బట్టి నీవెవరు సంబంధివో నీకు నీవుగానే, ఎవరో చెప్పక్కర్లేదు, నీకు నువ్వుగానే పరిశీలన చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అన్నాన్ని ఉడికించేటప్పుడు ఒక్క గింజ పట్టుకుంటే చాలు అంటారు కదా, అలాగే నీ భక్తి అంతా పక్కన పెట్టు. అసలు నువ్వు ఎవరు సంబంధిగా ఉన్నావో పరీక్షించుకో. దేవుని సంబంధిగా ఉన్నావా, అపవాది సంబంధిగా ఉన్నావా? దేవుని సంబంధిగా ఉండిన వాడు దేవుని మూలముగా పుట్టాడు. దేవుని సంబంధి అంటే ఎవరంటే దేవుని మూలముగా పుట్టినవాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంబంధి ఎవడు? దేవుని మూలముగా పుట్టినవాడు. నికోదేముతో దేవుడు మాట్లాడతారు కదా, యోహాను సువార్తల 3వ అధ్యాయంలో ప్రభు మాట్లాడతారు కదా, ప్రభా నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే నేనేం చేయాలయ్యా అని అడిగితే ప్రభు అంటాడు, ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే పాత స్వభావం వేరు, పాత పోలిక వేరు. అది అపవాదిగాడి ఒక స్వభావం. అది అపవిత్రమైనటువంటి క్రియలు చేసే పరిస్థితులు అవి. అవన్నీ కూడా పాపపూరితమైనటువంటి పరిస్థితులు కనుక, క్రియలతో కూడినటువంటి విధానము కనుక అవన్నీ కూడా మార్చివేయబడాలి. మార్చివేయబడాలి అంటే ఆ వ్యక్తి మరలా ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. అదే నీటి బాప్తీసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీటి బాప్తీసము పొందుకోవాలి, రక్షణ పొందాలి. అందరితో సరిపోతుందా అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలంగా ఒక జన్మ సరిపోతుందా? నీటి మూలంగా జన్మించేసాం సరిపోతుందా? లేదు లేదు. ఆ వ్యక్తి ఆత్మతో నింపబడాలి. అందుకని యోహాను భక్తుడు కూడా చెప్పాడు కదా, నేనైతే మీకు నీళ్ళలో మీకు బాప్తీసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు మీకు అగ్నితో బాప్తీసం ఇస్తాడు. అగ్నితో బాప్తీసం ఇస్తాడు. ఈరోజు ప్రతి క్రైస్తవులకు కూడా యేసయ్య స్వరూపములో మార్చివేయబడాలి అంటే ఒక్క నీటి బాప్తీసమే సరిపోదు, అగ్నితో బాప్తీసం పొందాలి, ఆత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. అలా లేనంత వరకు కూడా నువ్వు అపవాది సంబంధివే. ఎందుకంటే జయించే కృప ఉండదు, వాటిని అధిగమించి నిలిచే భాగ్యం నీకు దొరకదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యములో ప్రవేశించలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువే అంటూ ఉన్నారు. మరొక బాప్తీసం సరిపోతుందా? అలాగైతే మరొక బాప్తీసం తీసుకుంటామని అంటారేమో. మరలా బాప్తీసం ఎవరో? బాప్తీసం ఒకసారే, కానీ ఇంకెలా జన్మించమంటున్నాడు? ఆత్మచేత. నీటి మూలముగాను మేడగది మీద ఏం జరిగింది? వారు అగ్ని అభిషేకము చేత నింపబడ్డారు. పరిస్థితి మారిపోయింది, వారి పరిస్థితులన్నీ మారిపోయాయి. దేవుని కొరకు ఒక వైరాగ్యము కలిగినటువంటి జీవితం. శ్రమలైన, ఇరుకులైన, ఇబ్బందులైన వాటిని తాలుకొని నిలిచి, వాటిని ఎదిరించి, వాటిని అధిగమించి ఆ శ్రమల్లోనే ఆనందించే జీవితం ఎక్కడ వస్తుందో తెలుసా? ఒక్క నీటి బాప్తీసంలోనే కాదు, ఆత్మ మూలముగా జన్మించిన వాడికి ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డారో, అగ్ని చేత అభిషేకించబడ్డారో, బయటికి వచ్చిన తర్వాత అంతవరకు బెదిరిపోయిన వారు, అంతవరకు భయపడినటువంటి వారు, అంతవరకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి గడగడలాడిన వారు ఏమయ్యారంటే, ఎక్కడైతే భయపడుతున్నారో, ఎక్కడైతే వెళ్ళటానికి వారు వెనుకంజ వేస్తా ఉన్నారో అదే స్థలానికి వారు వెళ్ళి ధైర్యముగా సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించారు. మీరే ఆ నీతిమంతుని సిలువకు అప్పగించారని వారిని గద్దిస్తూ చెప్తా ఉంటుంటే అనేకులు మారు మనసు పొందారు, అనేకులు ఆశ్చర్యపడ్డారు. ప్రభునందు ప్రియులారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఒక్క నీటి మూలముగా జన్మించితే చాలదు, కానీ ఆ వ్యక్తి ఆత్మ మూలముగా అభిషేకించబడాలి, అగ్ని చేత కాల్చబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, మనము దేవుని మూలముగా పుట్టిన వారము, రక్షణ పొందిన వాడు, నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, దేవుని మూలముగా పుట్టినవాడు.
దేవుని మూలముగా పుట్టినవాడు ఎలా ఉంటాడు అంటే ఎలా ఉంటాడు? ఎవరి కొడుకులో వాళ్ళలాగే ఉంటారు, ఎవరి సంతానం వాళ్ళలాగే ఉంటారు. ఒక తండ్రిని పోలిన కుమార్తెగాను, తండ్రిని పోలిన కుమారునిగాను తన సంతానం ఉంటారు, కానీ వేరే వాళ్ళ పోలికలు, వేరే వాళ్ళ యొక్క గుణగణాలు రావు. మనము దేవుని పిల్లలమైతే, దేవుని మూలముగా నీవు నిజముగా పుట్టిన వ్యక్తివైతే దేవుని గుణములే నీలో నివసిస్తాయి. దేవుని గుణములు కలిగే నీవు నడుచుకుంటావు. ఇంకా అటువంటివి కాకుండా వేరే వేరే గుణాలు నీలో కనబడుతున్నాయంటే నీవు అపవాది సంబంధివి. అపవాది సంబంధివి. వాడు ఆది నుండి పాపము చేయువాడు, పాపం చేయిస్తాడు. విధేయత కలిగి ఉండాలని దేవుడు చెప్తే ఆడు అవిధేయులుగా చేస్తాడు. లోబడాలి, లోబడద్దు అంటాడు. ప్రేమ చూపాలి, ద్వేషించు అంటాడు. నరహత్య చేయకూడదు అంటాడు ప్రభు. వాడు చేయి, నరహత్య చేయి, పదా వాడిని చంపు చూచుదాం అంటాడు సామెతల్లో చెప్పినట్టుగా. అంటే ప్రభు ఏం చెప్తాడు, దానికి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాడు దేవుని సన్నిధికి బైబిల్ పట్టుకుని వెళ్ళొచ్చు, ముసుగేసుకుని ఆరాధించవచ్చు, ఆత్మతో నింపబడొచ్చు, కానీ వాడు అపవాది సంబంధి. మరి దేవుని పిల్లలు ఎలాగుంటారండి అంటే ఆయనను పోలిగిన వారిగానే ఉంటారు, ఆయన గుణాలు కలిగిన వారిగానే ఉంటారు. ఆయన ఎలాగున ఉన్నాడో తన పిల్లలు కూడా ఆయనకి చెప్పక్కర్లేదు, ఆయన రూపం వారిలో ప్రతిబింబింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. వారిని చూచినప్పుడు యేసును చూచినట్టుగా ఉంటది. యేసుప్రభు శిష్యులంట గెత్సేమనే తోటలో ఉండేటప్పుడు సైనికులు వచ్చారు కదా పట్టుకోవడానికి వచ్చినప్పుడు యోధా వెళ్తాడు కదా. యోధా వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? మేము ఎవరిని పట్టుకోలేయా, ఏంటి అందరూ ఒకలాగా ఉన్నారంటే యోధా అంటాడు కదా, నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుని కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు, మీకు అప్పగిస్తానని చెప్పాడు. అంటే యేసయ్యతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఎలా ఉన్నారు? ఒకేలా కనబడతా ఉన్నారు. హల్లెలూయా. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. నవజీవన. హల్లెలూయా. యేసుతో ఉన్నవాడు, యేసుతో నడిచినవాడు, యేసయ్య మూలముగా పుట్టినవాడు యేసులాగానే ఉంటాడు, ఆయనలాగానే మాట్లాడుతాడు, ఆయనలాగానే ప్రవర్తిస్తాడు. అది కాక వేరొక రీతిగా వస్తుందంటే ఆ స్వరము అన్య స్వరమే, వేరొకటేది. వాడు దేవుని సంబంధి అయిన వాడు కాడు, వాడు అపవాది సంబంధి. ఇస్సాకు అంటాడు కదా, తడిమి చూస్తే ఎలా ఉన్నాడు? స్వరం చూస్తే యాకోబు, కానీ తడిమి చూస్తే యాసావే. అలా ఉండకూడదు. ఎలా ఉండాలో అలాగేనే ఉండాల. వేషం వేయకూడదు, రంగు మార్చకూడదు. యేసయ్య ద్వారా పుట్టినవాడు లేదా దేవుని మూలముగా జన్మించిన వాడు ఎలా ఉండాలి అంటే యేసయ్యలాగానే ఉండాలి. భక్తుడు అంటాడు కదా పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం. అంతవరకు అపవాది సంబంధిగా ఉన్నాడు. ఆయన క్రియలు ఎలా ఉన్నాయంటే ఆయన అంటాడు కదా, నేను పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడను. ఇవన్నీ దేవుడు చేశాడా? ఎవరి సంబంధం ఇవి? ఎవడి క్రియలు ఇవి? అపవాది క్రియలు. హింసించడం అనేది అపవాది క్రియలు. ఇంకా దూషణ చేయటం అనేది, ఇతరులను అలా దూషించుకుని ఉంటారు కదా, అది అపవాది సంబంధమైంది. హాని చేయటం,
పూర్వదినములో నరహత్య చేశాడు, సంఘాన్ని హింసించాడు, చిత్రహింసలు పెట్టాడు, సంఘాన్ని భయకంపితులుగా చేశాడు. ఇవన్నీ ఎవరి గుణాలంటే అపవాదిగాడి యొక్క గుణాలు. ఆదిలోనే వాడు ఏం చేశాడంటే అన్నదమ్ములు చంపుకొని చచ్చేటట్టుగా చేశాడు కదా. తమ్ముడు అన్నయ్యలు ఏం చేశాడు? చంపించేటట్టుగా చేశాడు, నరహత్య చేయించాడు. ఎవరి స్వభావం అంటే అది అపవాదిగాడి యొక్క స్వభావం. అది నరహత్య చేయటం అనేది, అబద్ధములు ఆడటం అనేది. ఇక చెప్పండి, మీకు తెలిసినవి అపవాదిగాడి సంబంధమైన క్రియలు మీరు రాసుకుంటే, మీరు ఎప్పుడైనా వాటిని గురించి ఒక పేపర్ మీద రాసుకోండి. అపవాది యొక్క గుణాలు, దేవుని యొక్క గుణాలు అని రాసుకుంటే, మనము దేనిని కలిగి ఉన్నామని రాసుకుంటే ఏవి ఎక్కువగా వస్తాయి? మామూలుగా ఆలోచన చేయండి. రెండు భాగాలు పెట్టుకొని ఒక పుస్తకంలో ఒక గీతలా గీసి, ఓ పక్కన దేవుని సంబంధి, ఓ పక్కన అపవాది సంబంధిని పెట్టి దేవుని గుణాలు అపవాది గుణాలు రాసి, వాటిలో నీవు ఏ గుణాలు కలిగి ఉన్నావు రాసుకుంటే ఏవి ఎక్కువ గుణాలు కనబడతాయి? మీరు చాలా మంచోళ్ళు కదా, చాలా మంచోళ్ళు. మీ గుణాలు ఏంటి మీరు చెప్పేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అవి కనిపించకూడదనే చెప్తున్నది ఇప్పుడు వాక్యం మనకి. అవి ఏవి కనిపించకూడదు. నీవు నిజముగా దేవుని మూలముగా పుట్టిన వానిగా నీవు ఉంటే పాపము చెయ్యవు. ఆమేన్. పాపము చెయ్యవు. రెండోది అంటూ ఉన్నాడు 9వ వచనంలో, 3:9లో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని మూలముగా పుట్టిన వాడు ఏం చేయడు? చెప్పాలి స్వరమెత్తి. పాపము చేయడు, చెయ్యజాలడు. పాపం చేయడంటే ఒక వరకు ఆలోచించవచ్చు, కానీ ఖండితంగా చెప్తున్నాడు వాడు చెయ్యజాలడు. వంకాయ కూర కొంతమందికి నప్పదు కదా, కొంతమందికి చికెన్ నప్పదు. ససేమేర ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఏమంటాడు ముందు పెడితే, ఎట్టి పరిస్థితుల్లో నేను దీన్ని చెయ్యజాలను అన్నటువంటి మాటకి అస్సలు సమస్య లేదు, సమస్య లేదు. దేవుని మూలముగా పుట్టిన వాడు ఎలా ఉంటాడంటే పాపము చెయ్యడు, అంతే. అలా దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చెయ్యడు, పాపము చేయజాలడు. ఎందుకు చేయడు, చేయజాలడని వాక్యం చెప్తుందంటే, అతడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక దేవుని యొక్క బీజం అతనిలో ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాహ్య సంబంధంగా మనం ఆలోచన చేస్తే, ఒక భార్య భర్తలకి ఒక బిడ్డ పుడతాడు అంటే తండ్రి యొక్క బీజం స్త్రీలోనికి వెళ్ళేటప్పుడు ఆ బీజం ఏదైతే ఉందో స్త్రీని గాను పురుషుని గాను ఈ బాహ్య రూపకంగా బయటికి రావటం అనేది జరుగుతుంది. ఇది బాహ్య సంబంధమైనటువంటిది. దేవుడు మనలను తన వాక్కు చేత కన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎలా కన్నాడు? వాక్యం చెప్తుంది కదా, ఆయన తన వాక్కు చేత, వాక్యం చేత మనల్ని కన్నాడంట. ఇప్పుడు మనల్ని కన్న దేవుడు ఆయన బీజాన్ని మనలో పెట్టాడు. బాగా అర్థం చేసుకోండి, మెల్లిగా వెళ్తున్నాడు. అక్కడ వాక్యం చెప్తుంది 9వ వచనంలో, మళ్ళా చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. దేవునికి స్తోత్రం. ఆ మాట అందరూ చెప్పండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక అతడు పాపం చేయడు, పాపము చెయ్యజాలడు. హల్లెలూయా. మనము దేవుని మూలముగా పుట్టిన వారమైతే మనలో ఎవరి బీజం ఉండాలి? అపవాది బీజం కాదు. అపవాది బీజం ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మన బీజం మన పిల్లల్లో ఉంటది కనుక, మన పిల్లల్లో ఉంటది కనుక వారు మనలాంటి గుణగణాలని వారు కూడా కలిగి ఉంటారు.
ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? సేమ్ వాళ్ళ నాన్నలాగేనరా, సేమ్ వాళ్ళ అమ్మలాగేనరా, సేమ్ అదేనరా అని పోలిస్తూ ఉంటుంటారు కదా. ఇవన్నీ దేని నుండి వచ్చాయంటే తండ్రి బీజం. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవుని పిల్లలమైతే, దేవుని మూలముగా పుట్టిన వారమైతే మనలో దేవుని బీజము నిలిచి ఉన్నది. కనుక దేవుని బీజము నిలిచి ఉన్నవాడు పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులరా, నువ్వు దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివో అపవాది మూలముగా పుట్టిన వ్యక్తివో నీకు నువ్వుగానే పరీక్షించుకో. దేవుని సంబంధివో అపవాది సంబంధివో నీ క్రియల ద్వారానే నీకు నువ్వుగానే పరీక్షించుకో. బీజము మనలో నిలిపాడంట ఆయన. దేవుని మూలముగా పుట్టామని మనం నమ్ముతున్నాం కదా. రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, పశ్చాత్తాపపడ్డాం, మారు మనసు పొందాం, నీటి ద్వారా నూతన జన్మ అనుభవాన్ని మనం పొందుకున్నాం. దేవుని మూలముగా పుట్టామని మనం నమ్ముతున్నాం. అలా దేవుని మూలముగా పుట్టి ఉన్నామని నమ్ముతున్న ప్రతి వారిలో కూడా ఆయన బీజమును నిలిపాడు. కనుక ఆయన బీజం మనలో ఉంది కనుక మనం ఎలా ప్రవర్తించాలి అంటే ఆ బీజమును అనుసరించిన వారిగా మనం నడుచుకోవాలి. అసలు బీజం అంటే ఏంటి? అసలు బీజం అంటే ఏంటి? ఒక విత్తనం అనుకోండి. విత్తనం అంటే ఏంటి? మన ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే వాక్యమే. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు చదువుదాం. శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించండి. హల్లెలూయా. ఇది దేవుని బీజము నిలిచి ఉన్నవాడు చేసే పని. అసలు దేవుని బీజం ఏంటని చెప్పుకున్నామంటే దేవుని వాక్యమే ఆయన బీజముగా ఉంది. వాక్యమే బీజం. దేవునికి స్తోత్రం. అక్కడ వాక్యం చెప్తుంది, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి బాగా. మనం ఎక్కడి నుండి పుట్టాం? దేవుని నుండి పుట్టాం కదా. దేవుని మూలంగా పుట్టాం. దేవుని మూలముగా పుట్టిన వాడు ఏం చేయడు? త్వరగా చెప్పాలా? ఏం చేయజాలడు? మరి దేవుని బీజం ఎవరిలో నిలిచి ఉంది? దేవుని మూలముగా పుట్టిన వారిలో దేవుని బీజం నిలిచి ఉన్నది. దేవుని బీజం అంటే ఏంటి? ఆయన వాక్యమే. దేవునికి స్తోత్రం. క్షయమైగు బీజము ద్వారా మనము పుట్టలేదు గాని అక్షయమగురు దేవుని వాక్యం అనే బీజము ద్వారా దేవుడు మనలను జన్మింపజేశాడు. ఆ బీజాన్ని మనలో నిలిచి ఉండేటట్టుగా చేశాడు. ఇప్పుడు ఎవరిలోనైతే ఆ బీజం ఉంటుందో, చాలా మంది అంటారు కదా, చెడు బీజాలు వేయొద్దు చిన్నపిల్లల్లో. అర్థమవడం కూడా చెప్తున్నాను. చెడు బీజం వేస్తాలు ఏమవుతుంది? చెడ్డవారిగానే ఉంటారు. ఇటువంటి మాటలు విన్నారు ఎప్పుడైనా? అటువంటి బీజాలు వేయొద్దు అంటారు కదా. తిట్టడం ఏంటి, తిట్టించడం ఏంటి, అలాగే ఎదురు చెప్పించడం ఏంటి, అలాంటి బీజాలు లేదు చిన్నప్పటి నుండి. ఎందుకంటే ఆ బీజం వారిలో నిలిచి ఉంటది కనుక వారు ఎదుగుతున్న కొలది ఆ బీజము ప్రకారముగానే, ఆ బీజములు ఉండేటువంటి క్రియల మూలముగానే వారు జీవించి చివరికి దౌర్భాగ్యులుగా మారిపోతారు, దుష్ట సంబంధులుగా మారిపోతారు, అపవాది సంబంధులుగా మారిపోతారు. కనుక వారిలో చిన్నపిల్లల్లోనైనా పెద్దవారిలోనైనా దేవుని మూలముగా పుట్టిన వారిలో ఏ బీజాలు వేయాలి? దేవుని వాక్యం అనే బీజాలు వేయాలి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం అనే బీజము ఎవరిలోనైతే నిలిచి ఉంటాదో వారు ఫలించు వారిగా ఉంటారు, వారు అభివృద్ధి పొందువారిగా ఉంటారు, లోకాన్ని జయించు వారిగా ఉంటారు, అపవాది క్రియలను ఎదిరించు వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అపవాది మోసాలకి లొంగిపోరు వాళ్ళు. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం కలిగిన వారిగా ఉంటారు.
ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది క్రమమైన మార్గమో ఏది అక్రమమైన మార్గమో వారు తెలుసుకుంటారు. ఏ రీతిగా నడుచుకోవాలో ఆ బీజమే వారికి నడిపిస్తుంది. ఆ బీజములు ఉండేటువంటి ఆ ప్రభావమే, ఆ బీజములు ఉండేటువంటి ఆ క్రియల మూలముగా వారు నడుచుకొని ప్రవర్తించడం అనేది జరుగుతుంది కనుక వారు దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనం దేవుని మూలముగా పుట్టిన వారు మనం గ్రహించాలి. దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని సంబంధాన్ని మనం గ్రహించాలి. దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజములు నిలిచి ఉన్నాయని మనం గ్రహించాలి. కనుక దేవుని మూలంగా పుట్టిన వారిలో దేవుని వాక్యమనే బీజము నిలిచి ఉంటే ఆ వ్యక్తి వాక్యానుసారంగానే నడుచుకుంటాడు తప్ప వాక్యానికి గాని దేవునికి గాని దేవుని నియమానికి గాని విరోధముగా నడవడు. అర్థమైందా వాక్యం? ఆ బీజములోనే ఉంది అంత కూడా. అందుకనే ప్రతి దినము కూడా మనం ఏం చేయాలి అంటే ఆ వాక్యమైనటువంటి ఆ బీజాన్ని మన హృదయాల్లో నాటుకోవాలి. ఆ వాక్యానుసారంగా మనం నడవటానికి ప్రయత్నం చేయాలి. ఆ వాక్య ప్రకారం మనం జీవించగలిగితే మన జీవితాలు తప్పక దీవించబడతాయి, రూపాంతరపరచబడతాయి. దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి తగినటువంటి యోగ్యతను మనకి కలుగజేస్తాయి. ప్రభునందు ప్రియులారా, దేవుని మూలముగా క్షయమైనటువంటి బీజము ద్వారా కాక అక్షయమైనటువంటి బీజం అంటే ఏంటి? నిరంతరము నిలిచి ఉండేది. దేవునికి స్తోత్రం. క్షయమయ్యేది ఏంటంటే మనుషుని మాటలు, క్షయమయ్యే బీజం ఏంటంటే అపవాది కూడా తంత్రాలు, ఇవన్నీ క్షయమైపోతాయి. నిరంతరం నిలిచి ఉండేది అక్షయమైనటువంటి బీజం ఏంటంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. దేవుని వాక్యమే నిరంతరం నిలిచి ఉంటుంది. వాక్యానుసారముగా జీవించిన వాడే నిరంతరం నిలిచి ఉంటాడు. యోహాను రాసిన మొదటి పత్రికలు మనం చదువుకుంటాం కదా, ఈ లోకమును దాని ఆశలు గతించిపోను గాని దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరం నిలిచి ఉంటాడని వాక్యం చెప్తా ఉంది. ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో, వాక్య ప్రకారంగా జీవిస్తారో అటువంటి వారే అక్షయులుగా నిరంతరము దేవునితో నిలిచి ఉండే కృపను పొందుకుంటారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, అటువంటి అక్షయమైన బీజము నీలో ఉంటే వారు ఎలా ఉంటారంట? అక్కడ మాట చదువుదాం. సహోదరమైన నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి గుణాలను కలిగి ఉంటాడు, నిష్కపటమైన ప్రేమను కలిగి ఉంటాడు, సహోదర భావాన్ని కలిగి ఉంటాడు, మిక్కటముగా హృదయపూర్వకముగా సహోదరులను ప్రేమించే హృదయము కలిగి ఉంటాడు. ఇటువంటి బీజం నాలో ఇప్పుడు చెప్పిన వాక్యమును బట్టి నాలో నిలిచి ఉన్నదండి, నాకేం చెప్పక్కర్లేదు, నిలిచి ఉందండి అని అనుకుంటే నీవు దేవుని సంబంధివే. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా ఇటువంటి మిక్కటమైన ప్రేమ లేకపోతే, సహోదరులను హృదయపూర్వకంగా ప్రేమించే మనస్సు లేకపోతే, అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి స్థితి నీవు కలిగి లేకపోతే నీవు అపవాది సంబంధివే, అపవాది సంబంధివే. ఎందుకంటే దేవుని బీజము పవిత్రమైనటువంటిది, దేవుని బీజము నిష్కపటమైన ప్రేమ కలిగినటువంటిది, దేవుని బీజము సహోదరులను హృదయపూర్వకంగా క్షమించేటువంటిది, హృదయపూర్వకంగా ప్రేమించేటువంటిది. దేవునికి స్తోత్రం. కనుక ఈ బీజాన్ని మనం కలిగి ఉన్నామంటే ఆ బీజానికి తగినటువంటి రీతిగానే మన గుణగణాలు కనిపించాలి, మన క్రియలు కనిపించాలి, మన నడవడిక కనిపించాలి. అలా కనబడినప్పుడు మాత్రమే మనం అనుకోవాలి నేను దేవుని సంబంధిగానే ఉన్నానని. దేవునికి స్తోత్రం. దేవుడు అందుకని ఈ లోకంలో ఉండేటప్పుడు తన యొద్దకు వచ్చినటువంటి వారి దగ్గరికి ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. చూడండి, చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదామా? మార్కు సువార్త 1వ అధ్యాయం. యేసయ్య అప్పటికే అనేక మంది దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు, తన యొద్దకు వచ్చిన వారు అందరినీ ఆదరించి పంపిస్తూ ఉన్నాడు. ఆయా ప్రాంతాలకి ప్రభు వెళ్తుండేటప్పుడు అప్పటికి ఆయన ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా మారిపోయాడు గనుక ఆయన ఎక్కడికి వెళితే ప్రజలు అక్కడికి తండోపతండాలుగా పరుగులు పెట్టుకుంటూ వెళ్తా ఉన్నారంట. అలాగే ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు ప్రజలు కూడా ఆయన యొద్దకు తండోపతండాలుగా సముద్రము దగ్గరికి వచ్చారంట.
అప్పుడు ఒక దోణి ఎక్కి ఆయన కూర్చున్నాడు. జనులందరూ కూడా సముద్ర తీరమునందలి నేల మీద కూర్చున్నారంట. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఏం వినడానికి వచ్చారు? ఏం వినడానికి వచ్చారు? దేవుని మాటలను, శక్తి కలిగిన మాటలను, నిరంతరము జీవింపజేసే మాటలను, పరివర్తన చెందించే మాటలను, రూపాంతరపరిచే దేవుని మాటలను వినటానికి వచ్చినటువంటి అనేక మంది ప్రజలు ఎక్కడున్నారంటే, ఎక్కడున్నారు? సముద్ర తీరమున నేల మీద కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోవడం, ఎక్కడ కూర్చోవడం అనేది తప్పేం కాదు కానీ, ఎక్కడ కూర్చోవడం అనేది తప్పేం కాదు కానీ, ఆనాడు దేవుని వాక్కును వినటానికి వచ్చిన వారు దేవుని దగ్గర నేర్చుకునేవాడు, దేవుని మాటను వినయముతో వినేటువంటి వాడు, విధేయత చూపించేటి వాడు ఎలా ఉంటాడంటే నేల మట్టుకు తగ్గిపోయిన వాడిగా ఉంటాడు. దేవుని దగ్గరకు వచ్చి మన అతిశయాలు చూపించకూడదు. చాలా దగ్గర మనం చూస్తూ ఉంటుంటే కుటుంబానికి ఒక బెంచి ఉంటుంది. అక్కడ ఆ కుటుంబం కూర్చోలే, క్రమం ఉండదు. స్త్రీలందరూ పక్కన ఉండరు, పురుషులందరూ పక్కన కూర్చోరు. చక్కగా పరిశుద్ధమైనటువంటి ఆరాధన జరగదు. అందరూ కూర్చుంటారు, కుటుంబం అంతా కూర్చుంటా ఉంటుంటారు, ఏదేదో రకరకాలుగా చేస్తూ ఉంటుంటారు. మనకేం అర్థం కాదు అవి. ఒక క్రమమైనటువంటి రీతిలో కూర్చోటంలోను, లేచుటలోను, నడవటంలోను, మాట్లాడుటలోను ప్రతీది కూడా ఒక క్రమంగా కనిపించాలి. అది ఇతరులకు మాదిరిగా ఉంటది. దేవునికి స్తోత్రం. క్రమం లేకపోతే అది మాదిరిగా ఉండదు. అక్కడైతే వచ్చిన వారందరూ సముద్రం దగ్గర ఆయన దోణి మీద కూర్చున్నాడు, దోణిలో కూర్చున్నాడు. జనులు ఎక్కువైపోయారని సముద్రంలోనికి ఒక దోణిని తీసుకొని వెళ్ళి ఆ దోణిలో కూర్చున్నాడంట. ఆయన దోణిలో ఉన్నాడు కదా అని చెప్పి మనం కూడా సప్పర్ కుర్చీలు తెచ్చుకొని అదేగా చేద్దాం. సముద్రం అండి ఇది, మందిరం కాదు. సముద్రం దగ్గర కుర్చీలు గట్టి ఏర్పాటు చేయండి. ఏవి లేవు, ఏవి లేవు. వెళ్ళిన తర్వాత అది ఎక్కడ అక్కడని కాదు, కూర్చొనిపోయారంట. నది తీరము దగ్గర వారందరూ కూడా నేల దగ్గర కూర్చొని పోయి ఆయన చెప్పే మాటలు వింటున్నారు. ఎక్కడ కూర్చున్నాం, ఎలా కూర్చున్నాం అనేది కాదు కానీ ఆ వినే వాక్యాన్ని మనస్కరించడం అనేది ప్రాముఖ్యం. హల్లెలూయా. కనుక ఆ వాక్యాన్ని, ఇది జీవము కలిగిన దేవుని మాటలు కనుక ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలనే దానికి ఒక మాదిరిగా కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ తర్వాత చదువుదాం ప్రియులారా. అప్పుడు వారందరికీ ప్రభు ఈ రీతిగా బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఇట్లా అన్నాడు, వినండి. ఇదిగో విత్తువాడు విత్తడానికి బయలుదేరాడు. వాడు విత్తనాలు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మృంగేశాయి. మాడి ఎదిగి వాటిని అణిచివేశాను గనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రజలందరితో ప్రభు కొన్ని ఉపమానాలు చెబుతూ ఉపమాన రీతిగా వారికి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరికి అన్ని రకాలుగా డైరెక్ట్గా నేరుగా చెప్తే అర్థం కాకపోవచ్చు. అందుకని కూడి వచ్చినటువంటి వారందరికీ అర్థమయ్యే రీతిలో పెట్టకథలు కాదు, కొన్ని ఉపమానాలు, వాక్యానుసారమైనటువంటి రీతిగా కొన్ని ఉపమానాలు చెబుతూ ఆయన వద్దకు వచ్చినటువంటి వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యమును గూర్చినటువంటి మర్మాలని ఆయన బోధిస్తూ ఉన్నాడు. అక్కడ చెప్తున్నాడు, విత్తినటువంటి వాడు పొలంలోనికి వెళ్ళి విత్తనాలు చల్లటానికి సిద్ధపడ్డాడు. విత్తడానికి వెళ్ళినటువంటి వాడు విత్తనాలు వేయటం మొదలు పెట్టాడు. మొదలు పెట్టేటప్పుడు అంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి?
మనం కూడా ఇప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే పొలం పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు పొలాల్లో విత్తనాలు చల్లటానికి వెళ్తారు కదా. విత్తనాలు చల్లటానికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా లైన్గా ఆ పొలంలోనే పడదు, ఇలా చల్లుతూ ఉంటుంటారు కనుక కొన్ని విత్తనాలు ఎక్కడ పడతాయి? గొట్ల మీద పడిపోతాయి. అదే త్రోవ పక్కన గొట్ల మీద పడతా ఉంటుంటాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడతాయి? రాతి నేల మీద పడిపోతూ ఉంటుంటాయి. కొన్ని విత్తనాలు కొన్ని తొప్పలు, మొండ తొప్పలు ఉంటాయి కదా, ఆ తొప్పల్లో కూడా పడతా ఉంటుంటాయి. కొన్ని మాత్రమే వారు నిర్దేశించినటువంటి ఆ మడిలోని 1 ఎకరమేమో 2 ఎకరాలో లేకపోతే కొన్ని సెంట్లో కలిగినటువంటి ఆ మడి ఉంటది కదా భూమి, ఆ భూమిలో పడతా ఉంటుంటాయి. వాస్తవానికి ఎక్కడ చల్లాలనుకుంటున్నాడు అతను? తాను నిర్దేశించినటువంటి ఆ మడిలోనే ఆ విత్తనాలు చల్లాలని వెళ్ళాడు. కానీ చల్లుతుండేటప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడతాయి? విత్తనాలు మనము చల్లేద్దాం అనుకుంటే మనము చల్లలేం. చల్లగలమా? దానికి నైపుణ్యత కావాలి. వ్యవసాయదారులు చేసేటువంటి పని మనం చేయలేం. ఆ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు విత్తనాలు చల్లే దానిలో మనమే వాళ్ళు చల్లేటట్టుగా దాన్ని చూడండి, చక్కగా ఇలా తీసేలా విసురుతూ ఉంటుంటారు. మనకిస్తే ఏం చేస్తుంటాం? ముగ్గులు వేసినట్టు ఇలా తిప్పుతుంటాం. ముగ్గులు అలవాటు కదా, ముగ్గులు చేస్తూ ఉంటుంటాం. ముగ్గులు వేస్తే అవ్వదు అక్కడ పని. దాన్ని ఏం చేయాలి? చక్కగా ఆ ప్రాంతం అంతా వెదజల్లేటట్టుగా దాన్ని విసురుతూ ఉంటూ ఆ విత్తనాలు చల్లాలి. అది మనకి రాదు, అది అనుభవం కలిగినటువంటి వారికి తెలుస్తుంది. రైతులకు బాగా ఆ విషయం మీద చాలా చక్కగా పట్టు ఉంటుంది. అందరూ చేయలేరు ఆ పనిని. ప్రభునందు ప్రియులారా, ఎంత నైపుణ్యం కలిగినటువంటి వాడు విత్తనాలు విత్తడానికి విసిరినా కొన్ని త్రోవ పక్కన పడతాయి, కొన్ని రాతి మీద పడతాయి, కొన్ని ముండ్ల తొప్పల్లో పడతాయి, కొన్ని ఆయన ఉద్దేశించినట్టుగా మంచి నేలను కూడా పడటానికి అవకాశం ఉంటుంది. కనుక వీటిని గురించినటువంటి ఉపమానాలు ప్రభు చెప్పాడు. ఈనాడు మనం ఫలించాలి అంటే, అభివృద్ధి పొందాలి అంటే, దీవెనకరమైన వారిగా ఉండాలి అంటే ఆయన వాక్యమనే విత్తనము, లేదంటే ఆయన వాక్యమనే ఆ బీజము మనలోనే, మన హృదయంలోనే అది నాటబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యము కోకొలలుగా ప్రకటించబడతా ఉంది. దేవుని వాక్యము కోకొలలుగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈనాడు దేవుని వాక్యం అంటే తెలియని వారు ఎవరు లేరు. దేవుని వాక్యమును అనుసరించి నడవలేని వారు చాలా మంది, కానీ వాక్యం అంటే తెలియని వారు ఎవరు లేరు. చెప్తా ఉంటుంటారు వాక్యాన్ని, ఇలా ఉంది కదా, అలా ఉంది కదా. అపవాదిగాడు, మీకు అర్థమవుతుందా? అపవాదిగాడు కూడా ఏం చెప్తాడు? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాడు. ఇదిగో బైబిల్లో వాక్యంలో ఇలా ఉంది కదా. మత్తయి సువార్తలో మనం చదువుకుంటాం కదా, ఆయన ఎత్తైనటువంటి ఒక స్థలం మీద తీసుకొని వెళ్ళి ఇలా వాక్యం చెబుతుంది కదా, ఇలా ఉంది కదా. ఈనాడు చాలా మంది అపవాది సంబంధులు, వాళ్ళకి వాక్యం తెలుసు. దేవుణ్ణి శోధించటానికి, దేవుని ప్రజలను హింసించటానికి, బాధ పెట్టడానికి వారు ఏం చేస్తూ ఉంటుంటారంటే వాక్యం చదువుతారు, కానీ వాక్యాన్ని మనస్కరించరు. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు, ఒక బ్రాహ్మణుడు, ఆయన కూడా దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉండేటప్పుడు నేను విన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఒక వ్యక్తికి ఫారినర్కి ట్రాన్స్లేషన్ చేయడానికి వెళ్ళాడంట. ఆ వ్యక్తి ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నాడు. ఇదేంటో వాక్యం బాగానే ఉంది, ఏంటి దేవుని ప్రేమను గురించి యోహాను సువార్తలు చెప్తా ఉంటుంటే ఆయన విన్నాడంట. ఇదేంటో ఒకసారి చదువుదామని చెప్పి నూతన నిబంధన తీసుకొని చదివాడంట. ఆ నూతన నిబంధన సువార్తలు చదివినప్పుడే ప్రభుకే ఆయన మనసును అప్పగించేశాడు. క్రీస్తు కొరకు రాయబారిగా మారిపోయాడు. చివరి వరకు దేవుని వాక్యం ఆయన హృదయంలో నిలిచి ఉన్నది కనుక ఆ వాక్యానుసారంగా జీవించడానికి తను తాను దేవునికి అప్పగించేసుకున్నాడు. ఇక ఆయనలో మార్పు లేదు, వెనుతిరిగి చూడటం అనేది లేదు. లోకాన్ని గురించి కానీ, లోకములో ఉన్న వాటిని గురించి కానీ అభ్యంతర కారణం ఏమీ లేకుండా దేవుని కొరకే కడ వరకు జీవించగలిగాడు. దీని అంతటికి కారణం ఏంటంటే దేవుని వాక్యం అనే బీజాన్ని తన హృదయంలో నాటుకోవడం బట్టే. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం ఒక వ్యక్తిని ఆ రీతిగా మార్చి వేస్తుంది. చెప్పాను కదా, చాలా మంది అన్యులు కూడా చెప్తా ఉంటుంటారు, దేవుని ఎరగని ప్రజలు కూడా చెప్తా ఉంటుంటారు. ఏం చెప్తారంటే వాక్యమే చెప్తారు. అపవాదిగాడు కూడా యేసయ్యకే ఏం చెప్పాడు? వాక్యమే చెప్పాడు. ఇలా ఉంది కదా బైబిల్లో, రాళ్ళు రొట్టెలగునట్టు తిను, నీ పాదములకు రాయి తగలకుండా
నీ దూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని వాక్యములు ఎలా ఉంది కదా అని వాక్యం చెప్తాడు. ఇలా చెప్తున్నారు ఈనాడు చాలా మంది. నిజంగా ఆ బీజాన్ని, ఆ వాక్యాన్ని నీ హృదయంలో నిలిచి ఉండినట్లుగా చెయ్యు. ఆ వాక్యము, ఆ వాగ్దానం నీ జీవితంలో అది క్రియ చేయకుండా మానదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒక 4 విషయాలు చెప్పాడు. 4 రకాలైనటువంటి రీతులుగా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ విత్తనాలు కొన్ని ఎక్కడ పడ్డాయంట? 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది, త్రోవ పక్కన పడ్డాయి. దాని గురించి 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు. దాని అర్థం ఏంటని చెప్తున్నాడంటే, విత్తువాడు వాటిని విత్తుతున్నాడు, చాలు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. మొదటిది ఎక్కడ పడిందంట? త్రోవ పక్కను. చెప్పండి. రెండవది మూడవది ముండ్ల తుప్పలో, 4వది మంచినీళ్ళు. ఈ 4 విషయాలు మీ హృదయంలో జ్ఞాపకం పెట్టుకోండి. వీటి గురించి క్లుప్తంగా కొంత సమాచారాన్ని మీకు ఇస్తాను. మొదటిది, విత్తువాడు వాక్యాన్ని విత్తుతున్నాడు. వాక్యం అనేది అక్షయమైన బీజం. చెప్పండి. ఈ వాక్యం ఎక్కడ నిలిచి ఉండాలి అంటే, దేవుని మూలముగా పుట్టిన వానిలో దేవుని అక్షయమైన బీజము నిలిచి ఉండాలి. ఒక వ్యక్తి ఫలించాలి అంటే, అభివృద్ధి పొందాలి అంటే, 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా దీవించబడాలి అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, పాపమేదో పరిశుద్ధత ఏంటో తెలుసుకోవాలి అంటే, మంచేదో చెడేదో తెలుసుకోవాలి అంటే, దాని అంతటికి కారణము, బీజం ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం మనలో నిలిచి ఉంటే, మనం ఏ స్థలంలో నడిచినను, ఏ ప్రాంతంలో గుండా మనం వెళ్ళినను, ఎటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉండినను, ఆ వాక్యమే ఎలాగున బ్రతకాలో, ఎలాగున నడవాలో, ఎలాగున జీవించాలో, వాటికి ఎలాగున దూరముగా ఉండాలో ప్రతీది కూడా వాక్యమే మనకు నేర్పిస్తుంది. యోసేపు ఒంటరిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం అప్పుడు ఏమీ లేదు, కానీ దేవుని గూర్చినటువంటి భయము అనే బీజం ఆయనలో ఉంది. నేను దేవుని బిడ్డని, నేను పాపం చేయకూడదు, పాపం చెయ్యి జాలకూడదు అంతే. కనుక ధర్మశాస్త్రం లేనటువంటి దినములో కూడా, నిర్గమకాండంలో వచ్చింది మోషే ద్వారా. యోసేపు కాలంలో ఎక్కడుంది ధర్మశాస్త్రం? కానీ దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చెయ్యడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అలాగే యోసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఎక్కడున్నా, ఏమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అది మంచో చెడో వివేచించి మనం తెలుసుకొని వాటి ప్రకారంగా నడవటానికి మనకి సహాయపడేది దేవుని వాక్యం. దేవుని బీజం ఆయనలో నిలిచి ఉన్నది కనుక, ఇంతటి దుష్కార్యము నేను దేవుని ఎదుట ఎలాగును చేయగలనని చెప్పి వెంటనే తన వస్త్రములు విడిచిపెట్టి పరుగులు పెట్టాడంట. పాపము చెయ్యడు, చెయ్యజాలడు. ఈరోజు దేవుని వాక్యం మనకు తెలుసు, దేవుని వాక్యం మనలో విత్తబడతా ఉంది. కానీ వాటి ప్రకారంగా నడవగలుగుతా ఉన్నామా? వాటి ప్రకారంగా మనం జీవించగలుగుతున్నామా? ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్పాడు ప్రభు. ఇదిగో వేయబడినటువంటి విత్తనాలు, లేదంటే విత్తబడినటువంటి వాక్యం త్రోవ పక్కన పడిపోతా ఉంది. వాక్యం వారిలో విత్తబడుతుంది, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనానికి ఉపమాన రీతిగా భావాన్ని చెప్పాడు ఆయన. ప్రభా, త్రోవ పక్కన పడిన విత్తనంకి దాని భావం ఏంటయ్యా అని శిష్యులు అడిగితే, ప్రభు వారిని కూర్చోబెట్టుకుని అంటా ఉన్నాడు, వాక్యం అయితే వారిలో విత్తబడతా ఉంది, సమృద్ధి అయినటువంటి వాక్యం విత్తబడతా ఉంది. వారు కూర్చునేటప్పుడు వింటున్నారు, కూర్చునేటప్పుడు ఇలా చేయాలనుకుంటున్నారు, ఇలా జీవించాలనుకుంటున్నారు, అటువంటి పరిశుద్ధత కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నారు. కానీ ప్రార్థన ముగించుకొని ఇక లేచి బయటికి వెళ్తున్న టైంలోనే అపవాది ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడంట. ఇటువంటి వారందరూ ఎవరంటే, త్రోవ పక్కన విత్తబడినటువంటి విత్తనములు, అటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఈరోజు సమృద్ధిగా దేవుని వాక్యం వింటుంది,
మనం వినుట మట్టుగా వినుటే గాని గ్రహించలేనటువంటి వారిగా ఉన్నారని వాక్యం చెప్పినట్టుగా, మనము వినుట మట్టుగా విందురు గాని వారు గ్రహింపరు అన్నట్టుగా మనం ఉండకూడదు. మనం వినాలి, వినిన దాన్ని గ్రహించాలి, గ్రహించిన దాని చొప్పున చేయుటకు మన మనస్సులను నిలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక వింటున్నావు మంచిదే, ఆ వాక్యం నీళ్ళు నిలిచి ఉంటుందా? ఎందుకు నిలిచి ఉండటం లేదు? కారణం ఏంటంటే అది త్రోవ పక్కన పడిన విత్తనంగా ఉంది. రెండవదిగా అంటూ ఉన్నాడు 4వ అధ్యాయంలో 16, 17 వచనాలు చూడండి. అటువలే రాతి నేలను విత్తబడిన వారు కూడా వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారు. అయితే నిలుతురు గాని వాక్యము నిమిత్తమై శ్రమైనను హింసలైనను కలుగగానే వారు ఏమైపోతారంట? అర్థమైందా? త్రోవ పక్కన పడిన విత్తనాలు, అటువంటి స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారంటే వాక్యం వింటారంట, కానీ వెంటనే అది ఏమవుతుందంట? సాతానుడు చెత్తుకుపోతాడంట. మనం లాస్ట్లో ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా విత్తబడిన మాటలు సాతానుడు చెత్తుకుపోకుండా దాన్ని కాపాడండి అయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. ప్రార్థనే మిగిలిపోతుంది, ఆడిపోయినట్టు చేసుకెళ్ళిపోతున్నాడు. ఆ త్రోవ పక్కన పడిన దాన్ని ఏం చేస్తుంటే పక్షులు వచ్చి దాన్ని తినటం అనేది జరుగుతుంది. ఆ విత్తనాలు ఎత్తుకొని పోవడం అనేది జరుగుతూ ఉంటుంటది. అలాగే సజీవమైనటువంటి దేవుని వాక్యం, అక్షయమైనటువంటి బీజముగా ఉన్నటువంటి దేవుని వాక్యం విస్తారముగా విత్తబడుతుంది, కానీ వాటిని మనస్కరించకుండా, వాటి చొప్పున ప్రవర్తించి నడవకుండా అపవాది వచ్చి వినిన వెంటనే వాక్యాన్ని ఎత్తుకొని పోతా ఉన్నాడు. అందుకని వారు ఫలించు వారిగా లేకపోతా ఉన్నారు. దేవుని చిత్తమును చేయువారిగా కనబడటం లేదు. వారి పరిస్థితులు మారటం లేదు, వారి జీవితాలు మారటం లేదు. అదేంటండి, నెల రోజులు చెప్పాం కదా, 10 నెలలు చెప్పాం కదా, సంవత్సరం చెప్పాం కదా, ఎందుకు మారటం లేదంటే వారు ఇక్కడ వింటున్నారు, కానీ అపవాది వచ్చి వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? వారిలో ఆ వాక్యం ఫలించకుండా, ఆ వాక్యము ద్వారా వారు జీవితాలు మార్చుకోకుండా, ఆ వాక్యం అనే అక్షయ బీజం వారు నిలిచి ఉండకుండా అపవాది ఆ విత్తనాన్ని ఎత్తుకొని పోతా ఉన్నాడు. అందుకని వారి బ్రతుకులు మారటం లేదు, వారి జీవితాలు మారటం లేదు. అబద్ధాలే, మోసాలే, అన్యాయాలే, అక్రమాలే, దోషించడమే, ప్రేమ లేనితనమే, అనీతే, దుర్నీతే, ఇవన్నీ ఉండటానికి గల కారణం ఏంటంటే వింటున్నారు, దేవుని పిల్లలకు వస్తున్నారు, కానీ ఏం లేదంట వారిలో. దేవుని వాక్యము నిలిచి లేదు. నిలవకుండా అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. నిలిచి ఉంటేనే కదా, ఒక మొక్కను నిలబెడితేనే కదా, దాన్ని నీళ్లు పోసి నారుగట్టి దానికి కావలసినటువంటి ఎరువుని వేస్తేనే కదా ఫలించి అభివృద్ధి పొందుతుంది. వేసిన వెంటనే పీక్కెళ్ళిపోయామనుకోండి, ఏమవుతుంది? అలాగే దేవుని వాక్యం అయితే సజీవం కలిగినటువంటిదే, 2 అంచులు వాడగలిగినటువంటి ఖడ్గము కంటే ఇదిగో మూలుగులను కీళ్లను విభజించినంత మట్టుగా దూరుచు ప్రాణాత్మ శరీరములను కీళ్లన్నది ఏం చేస్తుందంటే పరిశోధిస్తా ఉంది, నిన్ను హెచ్చరిస్తా ఉంది. అయినా సరే ఆ వాక్యానికి చోటు ఇవ్వకుండా, నిన్ను గద్దించిన, నిన్ను బుద్ధి చెప్పిన ఆ మాటలు ఏ మాత్రమును కూడా మనస్కరించకుండా, టేక్ ఇట్ ఈజీగా తీసుకొని, ఆ వాక్యం నీలో క్రియ చేయకుండా, ఆ వాక్యం నీలో పని చేయకుండా, నిన్ను రూపాంతరపరచకుండా, నీ పరిస్థితిని మార్చకుండా ఆ వాక్యం ఏం చేస్తుందంటే అపవాదిగాడు ఎత్తుకొని పోతున్నాడు. ఈరోజు చాలా మంచి వాక్యం చెప్పారండి, మరి వాక్యానుసారమైన జీవితం ఉందా? అదే అద్భుతమైన వాక్యం అండి. పరలోక నుండి దేవుడు దిగి వచ్చినట్టుగా మాట్లాడారండి, మంచిదే. మరి వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు చేయటానికి ఇష్టపడ్డావా? ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి నీ జీవితాన్ని వైరాగ్యంతో నిలుపుకోగలిగావా? నీ మనసును కట్టుకున్నావా? వాక్యం ఇలా చెప్పింది కదా, ఇలా నేను జీవించాలని ఎప్పుడైనా మార్చుకోగలిగావా? అలా మార్చుకోగలిగితే నీవు ధన్యుడివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉంది, అది విత్తనం త్రోవ పక్కన పడింది కనుక విత్తబడింది, కానీ అపవాది వచ్చి ఎత్తుకొని పోయాడు. రెండోది అంటా ఉన్నాడు, రాతి నేల మీద పడిందంట. రాతి మీద పడినటువంటి విత్తనం ఏమవుతుంది? కొంతవరకు అది మొలకెత్తుతుంది. గడిచినసారి సున్నాలు వేయకముందు ఆ పక్కన చూస్తే రావి చెట్లు లాంటి చిన్న చిన్న మొక్కలు లేచాయి. రావి చెట్లు లాంటి చిన్న చిన్న మొక్కలు లేచాయి. చూసారు ఎప్పుడైనాను? ఎక్కడ చూశారు?
మరి చూసి ఎందుకు అలాగ ఉంచారు దాన్ని? అదే అన్నాడు అక్కడ, వారు చూచియు చూడనట్టు, వినియు విననట్టు. అంటే మనది కాదులే, పడిపోద్ది బిల్డింగ్ పడిపోద్ది, నీ మీద పడిపోతాడు. ప్రారంభం చేయడం పడిపోయింది అనుకో, ఏటైపోతావు అప్పుడు. అంటే ఎంత అశ్రద్ధగా మనం ఉన్నాం ఆలోచన చేయండి. అక్కడ పాము ఉందని చెప్పి పాము ఉందలే మనకేం తెలియదు, నిన్నే చుట్టేస్తుంది అది. అంత టేక్ ఇట్ ఈజీగా చూడకూడదు. అది పాపాన్ని చూసినప్పుడు ఖండించకుండా బుద్ధి చెప్పకుండా ఉంటే అది నేను కాటేస్తుంది. అలా పాప స్వభావం కలిగిన వారిని తమ జీవితాలు మార్చుకోకుండా ఎన్నిసార్లు దేవుని వాక్యం చేత హెచ్చరించబడినను, బుద్ధి చెప్పినను, వారి జీవితాలు మార్చుకోకుండా దేవుని సన్నిధిలో నిలబడితే వారికి ఏం చేయమన్నాడు? బుద్ధి చెప్పు, గద్దించు, వినకపోతే వెలివేయని చెప్పాడు వాక్యం. చూసి చూడనట్టుగా మనకి చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలి బ్రదర్. అది లోకం సంబంధమైనటువంటి మాట. అది నువ్వు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే ఆడు నరకానికి పోతాడు, నువ్వు అంతకంటే కఠినమైన తీర్పులోకి వెళ్ళిపోతావు. వాడికి బుద్ధి చెప్పాలా, వాడిని గద్దించాలా. వాక్యం క్లియర్గా చెప్తుంది కదా, వాడిని ఏ విధము చేతనైనా సరే ప్రేమతో ఆ వ్యక్తిని మరలా క్రీస్తులో వేరుపారి స్థిరపడినట్టుగా ఆ వ్యక్తిని నువ్వు మరలా బలపరచాలా. చూసి చూడనట్టుగా వెళ్ళిపోదామంటే మన స్థితి ఏంటో, మన బుద్ధి ఏంటో అక్కడ అర్థమైపోతుంది. చూసారండి? చూసామండి. అంటే ఎలా పెరుగుతుందో, ఎంత పెరుగుతుందో అని చూద్దాం అనుకున్నారేమో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, విత్తనం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి అది మొలిచింది? అది రాతి మీద మొలిచింది. అక్కడ ఏమి మట్టి లేదు, ఏం లేదు, రాతి మీదే మొలిచింది. కానీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. కారణం ఏంటి? దానికి వేరు తన్ని లేదు లోపలికి. మన చర్చ ముందు పెట్టాం, అది బలహీనమైన చెట్టులాగే కనబడుతుంది, కానీ అది చాలా బలంగా ఇప్పుడు వరకు కూడా అది ఎదిగింది, ఫలించింది, అభివృద్ధి పొందింది. కారణం ఏంటి? దాని వేరు లోతుగా తన్నింది. లోతుగా అక్కడ వాక్యం చెప్తుంది కదా, వాక్యం విని వారు సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు లేనందున కొంతకాలం మట్టుకే నిలుస్తారంట. తర్వాత శ్రమ కలిగిన, బాధ కలిగిన, హింస కలిగిన, ఇరుకులు కలిగిన, ఇబ్బందులు కలిగిన, ఇదెందుకురా మనకు వచ్చిన ఈ భక్తి అని చెప్పి మరలా వారు అభ్యంతరపడి వెనుతిరిగి వెళ్ళిపోతారు. ఒక్కసారి దేవుని బీజము తన హృదయంలో నాటబడిన తరువాత ఆ వ్యక్తి ఎలా ఉండాలి అంటే, శ్రమైన, హింస అయిన, కరువైన, ఖడ్గమైన దేవుని కొరకు లేచి ప్రకాశించే వ్యక్తిగానే ఉండాలి. వేరు లేనందున అంటే అర్థం ఏంటంటే, లోతైన అనుభవము అతనికి లేదు. పైన గోడలు కడుతున్నాడు. గాలి మేడలు ఎన్నో కట్టావు, నాకంటే ఇంకెవరు ఉన్నారన్నావు, లోకములో ఘోరమైన పాపాలు చేశావు. ఈ పాటలు ఉంటాయి కదా, పాటలు వచ్చా? సువార్త చేతగా నీకు వస్తుంది పాట. ఏటొచ్చి నీకు సువార్త చేసేప్పుడేనాను పాడావా సువార్తలు? ఇటువంటి పాటలు నేర్చుకోవాలా. చచ్చినప్పుడు ఏం పాటలు పాడాలో, పుట్టినప్పుడు ఏం పాటలు పాడాలో, హ్యాపీ బర్త్డే అని చెప్పి అక్కడే అన్నావు అనుకో, ఎక్కడేది పాడాలో అది పాడాలా. మీ యవ్వన కాలం ఉండేటప్పుడు మేము దైవజనుల దగ్గర పరిచయం చేస్తూ ఉన్నాం. ఆ టైంలో ఒక వ్యక్తి చనిపోయారు లంకాపట్నంలో. చనిపోతే దైవజనులు విశ్వాసులు పంపించారు. తర్వాత సేవకులు కూడా మమ్మల్ని పంపించారు, మీరు వెళ్ళి నడిపించండి ఈ లోపు అని పంపిస్తే ఈ లోపు మేము వెళ్ళాం. ఈ లోపు అక్కడ ఉన్న మాకన్నా ముందు కూడుకున్నారు కదా విశ్వాసులు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు. అక్కడ కూడుకొని పాడకూడని పాటలు పాడేస్తండి. అక్కడ ఏం పాటలు పాడాలా? సువార్త సంబంధించిన పాటలు పాడొచ్చు, సువార్తకి సంబంధించిన పాటలు పాడొచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చొని మేలులు అడికి ఉద్యోగం వచ్చేస్తుంది. అడికి రే ఇదేనా, మేము బండి దిగ్గానే ఇది ఎవడరా ఇక్కడ పాడుతున్నాడు పాట. వెంటనే వెళ్ళి ఆ పాటను ఆపించి మెల్లికి వెళ్ళి, అరే ఈ పాట పాడకూడదు ఆపు ఇక్కడ. దానికి సంబంధించిన పాటలు ఉన్నాయి, నిరీక్షణతో కూడిన పాటలు ఉన్నాయి, విశ్వాసాన్ని బలపరిచే పాటలు ఉన్నాయి. ప్రతిదీ ఎక్కడే ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలో జాగ్రత్త నేర్చుకోవాలి కదా. ప్రభునందు ప్రియులరా, వారు ప్రభునైతే అంగీకరిస్తారు,
భక్తిలో కొనసాగుతారు, వినయంగా ఉన్నట్టుగా కనబడతారు. దేవుని కొరకు ప్రార్థన, అయ్యలారా ప్రార్థన చేయని అడిగితే నీ కొరకు చచ్చిపోవాలయ్యా అంటారు. వెంటనే గుదియలు పట్టుకొని, గుదియలతో యేసుప్రభుని ఎలాగొచ్చారంటే గుదియలతో ఆయన బంధించడానికి వచ్చినట్టుగా ఎవరో ముగ్గురు నలుగురు వచ్చి చుట్టుముట్టారు అనుకోండి, వెంటనే ఏమవుతుంది? ఎందుకురా మనకి ఇది అవసరమా? శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే, కరువు రాగానే ఇది మనకు అవసరమా అనుకొని అభ్యంతర పడిపోయి వెళ్ళిపోయేవారు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు. వాళ్ళు సరైనటువంటి భక్తి వైరాగ్యం ఉండదు, సరైనటువంటి సమర్పణ కలిగిన జీవితం ఉండదు. పాట పాడుతాడు, పాట ఇచ్చాడంటే ఆడికంటే మించినోడు ఇంకెవడో లేనట్టుగా పాడుతాడు. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా అని అంటాడు. మరణకరమైన రోగం ఏదో రాగానే, ఘోరమైనటువంటి అపాయము కలగగానే ఏమంటాడు? ఎందుకు ఈ బతుకు, ఎంత నమ్మాను, నీ కొరకు ఎంత చేశాను, అభ్యంతర పడి వెళ్ళిపోతాడు. నేను చూశాను నాన్నగారికి, ఆయన అంత పరిస్థితి అంటే మామూలుగా లేదు. సుమారు కొన్ని 6-7 నెలలు భోజనం లేక ఇంత గ్లాస్తో జావ కలిపిసిస్తే, మిక్సీ కొట్టి పాల్చగిస్తే అది కూడా తాగిన వెంటనే మళ్ళీ వామిటింగ్. అంత పరిస్థితుల్లో కూడా మంచం మీద ఉండి ఆయన అన్ని మాట ఏంటి తెలుసు, అంత శరీరము శ్రమ పెట్టబడుతున్నా, అంతగా హింసకు అంటే హింసించబడుతూ ఉన్న అనారోగ్యము చేత అంత బాధలో ఉన్నప్పటికీ కూడా నీ కృప చాలు, నీ కృప చాలు అనే దేవుణ్ణి స్తుతించారు. అటువంటి కొన్ని మరణకరమైన పరిస్థితులు ఏర్పడేటప్పుడు కారణం ఏంటి? అంతగా అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించడానికి కారణం ఏంటి? వారు లోతైనటువంటి విశ్వాస అనుభవాన్ని కలిగి ఉన్నారు. అందులో ఉండే ఆశీర్వాదం ఏంటో వారికి తెలుసు, అందులో ఉండే దీవెన ఏంటో వారికి తెలుసు. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం చెప్తుంది కదా, పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. హల్లెలూయా. నోర్లు తెరవటం లేదు. వాక్యం కొరకు నోరు తెరిస్తే దెయ్యాలు పారిపోతాయి. మనం ఎప్పుడు అలాగే ఉంటాం కాబట్టి అపాధ వచ్చి ఎందుకు లోపలికి వెళ్దు కదా. వాక్యం లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళి స్థిరపడిపోతుంది. ఇలా ఉంటుంది కాబట్టి ఎక్కడ పడిపోతుంది వాక్యం? మీకు అర్థమైందా? వాక్యాలు పడిపోతుంది. అపాధ వస్తున్నాడు, ముగింపు అయిగానే ఇలా ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవటం లేదు. అందుకే నీ నోరు బాగుగా తెరు, పడుకోవడానికి కాదు, దానికి కాదు నోరు తెరాల్సింది. దేనికి? ఆయన నీ హృదయములో, ఆయన బీజములు, అక్షయమైన బీజములు నీ హృదయంలోకి వచ్చి నిలవాలి అంటే నీ హృదయాన్ని తెరవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోటితో దేవుని వాక్యం చెప్తుంటే శక్తి వస్తుంది. ఈ 10 దినాల్లో ఓ పక్కన ప్రార్థనలు జరిగాయి, ఓ ప్రక్కన 24 గంటలు చేయని ప్రార్థనలు జరిగాయి, ఒక పక్కన నూతన నిబంధనను కంప్లీట్ చేస్తాం. దేవునికి స్తోత్రం. 10 రోజుల్లో క్రొత్త నిబంధన చదివేశాం అందరం కలిసి, నాన్ స్టాప్ గా. మాకున్నటువంటి సమయాల్లో ఆ మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ 10 దినాలు చదవటానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ వాక్యంలో ఉండే శక్తినేమో అలా నిలబెట్టింది, ఆ ప్రార్థనలో ఉండే ప్రభావమేమో సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలగజేసి ఏ బలహీనత లేకుండా. ఒకవేళ కొన్ని సందర్భాలు తినేసి వచ్చినా, కొన్ని సందర్భాల్లో చిన్న తిమ్మిరిలా పట్టేటప్పుడు, కొంచెం బలహీనం అయ్యేటప్పుడు సోదరు ద్వారా పంపించుకొని చాలు బిస్కెట్ తెచ్చుకొని, చాక్లెట్ తెప్పించుకొని తినే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ 10 దినాలు ఏది అడగలేదు శరీరం. దేవునికి స్తోత్రం. దేవుడే కృపనిచ్చాడు. వాక్యంలో శక్తి ఉంది, ప్రార్థనలో ప్రభావం ఉంది. అదే మన సర్వ శరీరం అంతటికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా వారు నడుచుకోలేరు. వాక్యము నిమిత్తము, దేవుని నిమిత్తము శ్రమ కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, ఇబ్బందులు వచ్చేటప్పుడు, దేవుని నిమిత్తము అంటే వాక్యం అంటే దేవుడు కదా, వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస కలిగినప్పుడు వారు అభ్యంతర పడతారని వాక్యం చెప్తుంది కదా. ఇటువంటి వారు ఏం చేస్తారంటే పైన భక్తి చేస్తారు. వారి భక్తి అంతా కూడా పైనగానే ఉంటది.
వీరిని ఏమంటామంటే నామకార్థ క్రైస్తవులు, వీరిని ఏమంటామంటే ఆదివార క్రైస్తవులు, వీరిని ఏమంటామంటే అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు, చుట్టరికం. అప్పుడప్పుడు వచ్చిపోయేవాడిని ఏమంటారు? చుట్టాలు. చుట్టాలు ఎవరు ఉన్నారంటే ఇక్కడ లేరండి? వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైపోద్ది, ఎందుకంటే మీరు చాలా సీనియర్స్ అయిపోయి. వాక్య ప్రకారం నడుచుకోవడం చేత కాదు, కానీ ఇందులో సీనియారిటీ ఎక్కువ. ఇందులో సీనియారిటీ ఎక్కువ. నరకాన్ని తీసుకుపోతుంది ఈ సీనియారిటీ. వాక్యములో ఎటువంటి పరిస్థితులు వచ్చిన కథలని విశ్వాసం కలిగిన వారిగా ఉండాలా, స్థిరులైన వారిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. ఈ సీనియారిటీ దేని పనిచేయదు. నేను ఎప్పుడైనా వస్తుంది తెలుసా? 25 సంవత్సరాలు అయింది, 25 years. నీ సీనియారిటీ పనిచేయదు. బయటికి ఉమ్మి వేయబడతావు నువ్వు. క్యాన్రగించి ఊసేస్తాడు బయటికి దేవుడు. ఎందుకంటే నీ బ్రతుకు నులివెచ్చని స్థితిలో ఉంది. అయితే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. అయితే దేవుని కొరకు వైరాగ్యంతో బ్రతుకు. లోకంలో కలిసిపోలేకపోతే అది నీకు మేలు. వచ్చి ఇక్కడ ఎవరిని ఉద్ధరించడానికి రావద్దు, దానివల్ల ఉపయోగం లేదు. ఆదివార క్రైస్తవుడా, దేవుడు నీతోనే చెప్తున్నాడు. ఓ నామకార్థ క్రైస్తవుడా, ఒక ఉపవాసం ఉందాం నీ జీవితంలో. శరీరం సహకరించి 30 పూటలు తినేసి ఎప్పుడైనా శక్తిని పొందుకున్నావా? ఉపవాసం ఉన్నావా? మోకరించి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదివావా? ఏముంది నీ భక్తి జీవితం? మరి లోతుకి ఎలా నాటపడుతుంది వేరు. ఎప్పుడు పైన ఆదివారం వచ్చాం, ఈ రోజుతో అయిపోతే మళ్ళీ జిప్పేసి మళ్ళీ ఆదివారం తెరుస్తాం అంతే. మొత్తం ఇలా ధూళి ఎగురుతుంది అనమాట. ఇలా రజనీకాంత్ సైతాన్ యేసు రక్తమై చేయి. హల్లెలూయా. అటువంటి దుష్ట హృదయాలన్నీ కూడా యేసయ్య తన రక్తం చేత కొట్టివేయును గాక. హల్లెలూయా. వాక్యం చదవటానికి ఆసక్తి ఉండాలి, ప్రార్థన చేయటానికి ఆసక్తి ఉండాలి. దేవుని బీజం నీలో నిలవకపోతే నువ్వు ఎలా ఫలిస్తావు? నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు? అపవాదిగాడు కూడా నేను ఫలించినట్టుగా చేస్తా ఉంటుంటాడు. మనం చెయ్యి పైన పర్లేదు కదా, బాగానే ఉన్నాం కదా అనిపిస్తాడు. నేలకేసి రాసేస్తాడు లాస్ట్లో. ఆలోచన చేసుకో, అర్థమవుతుంది. కనిపించవు మరి కనిపించవు. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో, ఏ రీతిగా మనం దేవుని సన్నిధిలో ఒదిగి ఉండాలో మనం నేర్చుకోవాలి. అంటే దేవుని వాక్యం అనే బీజముని హృదయంలో నాటబడాలి. వాక్యం అనే బీజముని హృదయంలో నిలిచి ఉండాలి. అలా వాక్యానుసారంగా నడిచిన వారు ఫలించే వారిగా ఉంటారని వాక్యం చెప్తా ఉంది. ఇటువంటి క్రైస్తవులు, ఇదో రకమైన క్రైస్తవులు ఎవరంటే వాక్యం వింటారంట, మందిరానికి వెళ్తారంట, కానుకలు ఇస్తూ ఉంటుంటారంట, దశంభాగాలు పంపిస్తారంట, అన్ని బాగానే ఉంటాయంట. కానీ శ్రమ వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కథా కార్యక్రమం అయినప్పుడు, పెళ్ళి అయినప్పుడు, అయ్యా మా బంధువులు రానంటున్నారు, ఈ రాత్రి మేము అన్యులుగా, లేదంటే ఇదిగో తెలుగు మ్యారేజ్ అంట, తెలుగు అంట, మరి ఇది ఇంగ్లీష్ ఏమైంది? తెలుగు ఇంగ్లీష్ ఏంట్రా నాయన? హల్లెలూయా. హిందీ కూడా ఒకటి ఉంటదేమో, హిందీ వాళ్ళు చేసి బోలో యేసు మసీహ్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇదేమన్నా లాంగ్వేజ్ లో చెప్పడానికి? రాత్రి తెలుగు పద్ధతిలో చేస్తారంట, ఉదయం ఇంగ్లీష్ పద్ధతిలో చేస్తారంట. తెలుగు ఇంగ్లీష్ ఏంటి నాకు అర్థం అవ్వలేదు. నడుచుకుంటే నవ్వుతుంది. తెలుగు ఇంగ్లీష్ ఏంట్రా నాయన? దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఆ పద్ధతులు చేస్తారు. దేనికంటే మా బంధువులు రారండి, మా చుట్టాలు రారండి, మా ఇరుగు పొరుగు వారు రారండి, కొంతమంది రాకపోతే పోరా. వాక్యం నీలో వేరుగా స్థిరపరచబడితే అటువంటి వారు ఎలా ఉంటాడు తెలుసా? ఎవడొచ్చినా రాపన్నా నా పర్లేదు, యేసయ్య నా దగ్గర రావాలా. నీ వివాహములో అద్భుతం జరగాలి అంటే, నీ కుటుంబము కట్టబడాలి అంటే, నీ వ్యాపారమైన దీవించబడాలి అంటే, అది ఏదైనా అభివృద్ధి పొందాలి అంటే, కానా విందులోనికి యేసయ్య ఆహ్వానించబడినట్టుగా నీ కుటుంబంలోనో, నీ వ్యక్తిగత జీవితంలోనో, నీ పరిచర్యలోనో, నీ వివాహంలోనో, నీ కథా కార్యక్రమాల్లోనో, ఎక్కడైనా ఎందులోనైనా యేసయ్య ఉంటేనే అద్భుతం జరుగుతుంది. రారండి మాని రారని చెప్పి నువ్వు వాళ్ళు కలిసిపోతావు వెళ్ళి.
వారిలో వేరు లోతైనటువంటి అనుభవం వేరు లేనందున, లోతైన అనుభవము లేనందున, లోతైన విశ్వాసము లేనందున వారు పైన భక్తి చేస్తారు. ఇవి అవి వచ్చినప్పుడు భ్రష్టులు అయిపోతారు. భ్రష్టులు పేరేంటి? మళ్ళా దేవుని బిడ్డలు. శంకల బైబిల్ వేసుకుని దేవుని బిడ్డలు. వారి బిడ్డలు మాత్రం దేవుళ్ళు పెంచరు. మేము తెలుగండి, హిందీ అండి, ఇంగ్లీష్ అని పెంచుతారు. కారణం ఏంటో తెలుసా? వాక్యం వింటున్నారంటే కానీ ఇటువంటి పరిస్థితులు కొన్ని వచ్చినప్పుడు, కొన్ని సవాళ్ళు వచ్చేటప్పుడు అప్పుడు నిలిచి వాటిని ఎదిరించి గెలిచిన వాడే నిజమైన విశ్వాసి. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. దేవుని వాక్యం నిమిత్తం, దేవుని వాక్యం నువ్వు పట్టుకున్న దగ్గర నుంచి నీకు శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటన్నిటిలో నువ్వు నిలబడగలిగితే జయము కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆ పరిస్థితులన్నింటినీ పాదముల కింద తొక్కించేస్తాడు నీతోటే. కలవరపడాల్సిన పని లేదు. 10 మంది లేకపోతే ఏంటి, ఆత్మీయులు దేవుడు నీకు ఇస్తాడు. దీన్ని వదిలేసుకోవడానికి ఇష్టపడతావు. కానీ మరి ఎలాగండి, లోకమంతా బంధువులండి, స్నేహితులండి, వెళ్ళి తీసుకెళ్తారు నేను పరలోకానికి. తీసుకెళ్ళి అట్టినట్లు ముంచేస్తారు. అప్పుడు మళ్ళీ ఏడ్చుకుని వస్తావు, అందరూ నన్ను విడిచినా. ఇదో పాటలు రాశారు కదా ఈ మధ్యన. సిచ్యువేషన్ తగ్గ పాటలు దొరికిసాయి. ఏ సిచ్యువేషన్ అయితే ఆ సిచ్యువేషన్ పాటలు పాడించుకొని ఇక్కడికి వచ్చి అలాగే ఏడు చేస్తే వేషధారణ భక్తి చేస్తాను. వేషధారణ భక్తి ఖచ్చితంగా ఉండాలా. మా తల్లిదండ్రులు దేవుని ఎరిగిన తరువాత వారి పరిస్థితుల్లో, వారి కథల కార్యక్రమాల్లో వెళ్ళలేదని చెప్పలేదు. కానీ కొన్నిటికి దేవునికి ఇష్టం లేనటువంటి వాటికి, కొన్ని పద్ధతికి, కొంత క్రమానికి, కొంత విశ్వాసానికి వారు లోబడి వారిని వదులుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడిచ్చిన క్రమాన్ని మార్చలేదు. అదే వైరాగ్యంతో మేము కూడా బ్రతుకుతున్నాం. అది ఎవడైనా కావచ్చు. దేవుని క్రమాన్ని అనుసరించి నడవకపోతే ఎంతటోడని కావచ్చు. అలాగైతే ఎలాగండి, 10,000 ఇచ్చే విశ్వాసం పోనే ఆడి కాకపోతే దేవుడు ఇంకొని తీసుకొస్తాడు. అది విశ్వాసం. సత్యంలో నిలవకుండా అసత్యం కొరకు మనం లొంగిపోతే భ్రష్టులు అయిపోతాం. సేవకుడని అలాగే అయిపోతాడు. అందుకని పౌలు భక్తులు అన్నాడు కదా, నేను మనుషులను సంతోషపరచగోరువాడునైతే దేవునికి ఎన్నటికీ కూడా నేను దాసుడను కానేరను అంటాడు. మనుషులు కాదు, సత్యం ఉన్నట్టుగా చెప్పగలగాల, సత్యమే బోధించాలా. అది కష్టంగానే ఉంటది, కానీ దానిని నిలవగలిగే స్థితి నీలో ఉండాలా. మన పూర్వీకులు కూడా వారందరూ ఏం చేయబడ్డారంటే, అటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు వాటిలో నిలిచి దేవుని మహిమను పొందుకున్నారు. ఈరోజు శ్రమలు ఎదురైనా, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా వాటన్నిటిలో నిలిచి మనం విజయం పొందాలి అంటే మనము లోతైన వేరు మనలో ఉండాలి. లోతైన అనుభవం. నువ్వు 7 సంవత్సరాలు అయిందో 10 సంవత్సరాలు అయిందో అది మ్యాటర్ కాదు. నువ్వు ఎంత విశ్వాసంలో లోతుగా నడిపించబడ్డావు అనేదే ఇక్కడ విషయం. అలా నువ్వు లోతుగా నడిపించబడితే ఎటువంటి పరిస్థితులకు వచ్చినా సరే, నీవు చిన్నపిల్లడు చిన్నప్పుడు వాడు నడిచినంత వరకు జాగ్రత్త పట్టుకొని నడిపిస్తారు. కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం సహాయం చేస్తారు. అదే కొంచెం ఈ మాత్రం ఎదిగిపోయాడు అనుకోండి, వాడు నడుచుకొని వెళ్ళిపోతున్నప్పుడు చూస్తాడు తల్లిదండ్రి, పర్వాలేదు వాడు కాళ్ళ మీద వాడు నడుచుకొని వెళ్ళిపోగలడని విడిచిపెడతారు. అది లోతైన అనుభవం. మనం పసిపిల్లలుగానే ఉండిపోకూడదు. నడుస్తూ 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 ఏమవ్వాలా? లోతైన అనుభవంలోనికి. శ్రమలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన వాటిని ఎదిరించే ప్రార్థన మనకుంది, వాటిని జయించే విశ్వాసం మనకుంది అని వీటిలో మనము వేరుపారి స్థిరపడి కలిగిన ప్రతి పరిస్థితులను బట్టి మనం జయం పొందగలగాలి. అందుకనే రక్షించబడిన తరువాత విశ్వాసులకు అపోస్తలులు బోధించిన బోధ ఏంటో తెలుసా? మనం అనేకమైన శ్రమలను అనుభవించిన తరువాతనే దేవుని రాజ్యంలో ప్రవేశించాలని బోధించారు. ఈ బోధ కాక మరొక బోధ ఎవరిని బోధించినా అది సత్యమైన బోధ కాదు. అనేక శ్రమలను మనము పడిన తరువాతనే దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అపోస్తలులు క్లియర్గా బోధించారు. ప్రభునందు ప్రియులారా, అటువంటి పరిస్థితులు ఒకవేళ మనకు ఎదురైనా వాటిలో స్థిరముగా తమ విశ్వాసాన్ని కాపాడుకొని నిలిచేవారు ఎవరంటే లోతైన విశ్వాసము కలిగిన వారు, లోతైన అనుభవాన్ని కలిగినటువంటి వారు, పైన వాక్యాలు నేర్చుకొని వినేసి వెళ్ళిపోయిన వారు కాదు.
లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వారు. మిగతా రెండు విషయాలు వచ్చే వారంలో మనం ధ్యానం చేద్దాం. కనుక ఆయన బీజము అంటే ఏంటి? వాక్యము. ఎవరిలో ఉంటది? చెప్పాలా? దేవుని మూలముగా పుట్టిన వారిలో దేవుని వాక్యం అనే బీజము నిలిచి ఉంటది. ఈ వాక్యం అనే బీజము ఎవరిలో అయితే ఉంటుందో వాడు పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. దాని గురించినటువంటి ఉపమానాలు దేవుడు చెప్పాడు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనము, రాతి నేలన పడినటువంటి విత్తనము. వారు వాక్యాన్ని వింటారు కానీ వారు గ్రహించలేని కారణమును బట్టి, వారు వినలేనటువంటి మనస్కరించలేని కారణమును బట్టి అపవాదిగాడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. వారు పైనే భక్తి చేసే నామకార్థ క్రైస్తవులుగా ఉంటారు గనుక, వారు లోతైన అనుభవాన్ని కలిగిన వారిగా ఉండరు గనుక, శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, హింసలు కలిగినప్పుడు దేవుని విడిచి వెనుక తిరిగిపోయే అవకాశం ఉంటుంది. కనుక అటువంటి వారిగా మనం ఉండకుండా లోతైన అనుభవాన్ని పొందుకొందుముగాక. మోకరించి ప్రార్థన చేద్దామా ప్రియులరా?